జూనియర్ కాలేజ్ ఐఐటి జేఈఈ నీట్ అకాడమీ సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు ఇద్దరు గెస్టులు ఉన్నారు. ఒకరి గురించి చెప్పాలంటే అసలు ఆవిడ మాటలకి, ఆవిడ ఎక్స్ప్రెషన్స్కి, ఆవిడ నవ్వకుండా మనందరినీ ఎలా నవ్విస్తారంటే అంత నవ్విస్తూ కూడా ఆవిడ ఎలా అంత సైలెంట్గా ఉంది అని ఒక డౌట్ వస్తుంది. పక్కన ఆయన ఏంటంటే కర్త కర్మ క్రియ అని చెప్పొచ్చు. కాకపోతే ఈ వయసులోనే అంత ఫాస్ట్గా ఎదిగేశాడు అని కొంతమందికి జెలస్ ఉండొచ్చు, కొంతమందికి గర్వంగా ఉండొచ్చు, ఇంకొంతమంది మంచిదే కదా అని ఆనందపడొచ్చు. నేను థర్డ్ పర్సన్ అనమాట, ఆనందపడే వ్యక్తిని. సో వాళ్ళు ఎవరో కాదనమాట, 999 ఇండియా 999 ఇండియా నుంచి ఈరోజు నాతో పాటు జయకృష్ణ గారు అండ్ మా అమ్మగారు ఉన్నారు. ఇద్దరితో అయితే చాలా విషయాలు మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. బాగున్నారా? మేడం. మీరు అందరికీ అమ్మేనా అండి? ఏమైనా పేరు ఏమైనా? అందరూ అమ్మ, యూనివర్సల్ అమ్మ. అదే కదా, మా అమ్మ. అదే అందరికి యూనివర్స్ కి మా అమ్మ. అమ్మ అందుకే పేరు కూడా తెలియలేదు మాకు. మీ పేరు ఏమన్నా చెప్తారా మాకు? సులోచన గారు. ఓకే. జయకృష్ణ గారు, మీరు మాత్రం పేరు తెలుసు నాకు. ఎందుకు తెలుసు అంటారు అసలు మీ పేరు? నాకు వీడియోస్ లో చూస్తుంటారు కొంచెం అలా. కాకపోతే 999 ఇండియా ఏంటండి అసలు? నా బర్త్ ఇయర్ 1999. 1 తీసుకొచ్చి ఐగా మార్చి 3 పక్కన పెట్టాను అంతే. వా, ఎవరిదండి ఆలోచన? అదే ఒక అంటారు కదా, ఒక పద్ధతి, ఒక ప్లాన్, ఒక విజన్ మందే. మీదేనా? 999 ఇండియా అని పెట్టేసుకుందాం, ఇండియా మొత్తం చూడాలి మన వీడియోస్ అని, అంతేనా? అమ్మ, ఈ వీడియోస్ లో ఫస్ట్ థింగ్ నవ్వకుండా ఎలా యాక్టింగ్ చేయాలి ఒకసారి నేర్పించరా నాకు? వచ్చేస్తుంది మేడం, మనం వీడియో అంటానే మనకు నవ్వు అనేది రాదు. ఓకే. ఎన్ని టేక్స్ తీసుకుంటారు ఒక వీడియోకి మీరు? ఎన్నో డేస్ ఏం లేదు మేడం, ఒక హాఫ్ అన్ అవర్. మమ్మీ ఏమి ఎక్కువ నవ్వరు, ఎందుకంటే నేను వీడియో తీసేటప్పటికి చాలా స్ట్రిక్ట్ గా సీరియస్ గా పకడ్బందీగా ప్లాన్ గా చేస్తా. సో వీడియో ఏం నవ్వేదేమి ఉండదు. మామూలుగా తర్వాత ఏమన్నా నవ్వుకుంటాం, కానీ అంత నవ్వు వచ్చినా ఆపుకొని షార్ట్ వరకు పర్ఫెక్ట్ గా చేస్తుంది. ముందు వరకు నవ్వుతారు కానీ షార్ట్ అనగానే అసలు నవ్వేదే లేదు. నవ్వు రాదు అసలు, అసలు నవ్వు రాదు. బై బర్త్ యాక్టర్ అండి ఆవిడ. బోన్ యాక్టర్ అంటారు కదా, బోన్ ఆర్టిస్ట్. మీరు అంటే చిన్నప్పటి నుంచి ఏమైనా ఇంట్రెస్ట్ ఉండేదా మీకు యాక్టింగ్? ఏం లేదు మేడం, అసలు ఏం లేదు. ఎందుకు అట్లా ప్రిపేర్ చేసినారు? అట్లా ఏ సమాధానం చెప్పకూడదు మా మమ్మీ అంతే, సైలెంట్, కొద్దిగా ఎక్కువ మాట్లాడదు ఎవరితో బయట. ఎవరైనా నమ్ముతారా ఇప్పుడు? అంటే రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు కదా మేడం. అవును. రియల్ లైఫ్ ఏంటంటే మనము ఇట్లా చెప్పు అని అదొక నాటకము. రియల్ లైఫ్ ఏంటంటే అది అమ్మ ఇష్టం. బయట ఎక్కువ మాట్లాడరు. మామూలుగా అంటే కొద్దిగా కలిసిపోతే మళ్ళీ మాట్లాడదు. కొత్త ప్లేస్ కదా, కొత్త వాతావరణం కదా, మీకు 10 నిమిషాలు పోతే ఆటోమేటిక్ మళ్ళీ అలవాటు అయిపోతుంది, మాటలు వచ్చేస్తాయి. అప్పుడు ఈ 10 నిమిషాలు వెయిట్ చేయాలి నేను మీరు మాట్లాడడానికి, అంతేనా? పర్లేదు, అమ్మ వచ్చి కూర్చున్న తర్వాత మాట్లాడాలంటే పక్కన వాళ్ళకి కూడా టైం పట్టుతుంది. తప్పలేదమ్మ, వెయిట్ చేస్తాను నేను మీకోసం. సో 999 ఇండియా అని ఛానల్ పెట్టిన తర్వాత చాలా పేరు వచ్చింది. సో దానికి ముందు మాట్లాడతాను నేను ఒక 2 నిమిషాలు. ఏ ఊరు మీది? ఇక్కడి నుంచి? మాది సొంత ఊరు అయితే పూర్వమిల్ల దగ్గర నాగలకుంట్ల మేడం, కడప జిల్లానే. మేము ఉండేది వచ్చేసి కడప జిల్లా కిందికి వస్తుంది, సిద్ధోట మండలం, మాధవరం 1 గ్రామం. ఎందుకు మారిపోయారు? ఎందుకు షిఫ్ట్? అంటే ఇది డాడీ వాళ్ళ ఊరు. మేము చాలా చిన్న పిల్లలప్పుడే మమ్మీ వాళ్ళ ఊర్లో కొద్దిగా సెటిల్ అయిపోయినాము. కానీ సొంత ఊరు ఇదే, కానీ అటు ఇటు షిఫ్ట్ అవుతా ఉంటాం, తిరుగుతూ ఉంటాం. అంటే నా ఫెస్టివల్స్ కి అటు ఇటు వెళ్తా ఉంటాం. ఏం చేస్తారు నాన్న అమ్మ? నాన్న లేరు, తెలుసు. అప్పుడు ఏం చేసేవారు? అప్పుడు డాడీ మామూలుగా బంగారు పని. మేము ఇది మా అదే అమ్మ మామూలుగా. నువ్వే చెప్పు, నువ్వు మారుతుంటే కొద్దిగా 10 నిమిషాలు టైం తీసుకుంటున్నారు కదా, అందుకని చెప్తా ఉంటే కొద్దిగా. అంటే విఓఏ అని సంఘాలు ఉంటాయి మేడం. ఒక గ్రామంలో ఇన్ని సంఘాలు ఉంటాయి. అంటే నా కింద 40 సంఘాలు ఉన్నాయి. యానిమేటర్ అంటారు, విఓఏ అంటారు, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్. సంఘాలన్నీ 40 సంఘాలని నేను మెయింటెన్స్ చేయాలి. అమ్మ బాబోయ్, ఇవన్నీ చేస్తూ వీడియోస్ చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా మేడం. ఓకే. ఏం చదువుకున్నారమ్మా మీరు? అడగొచ్చా? సారీ. డిగ్రీ బీకామ్ మేడం. డిగ్రీ బీకామ్ చేశారు? అమ్మ బాబోయ్, మీరేం చదివారు? ఏం చదివారు మీరు? డిగ్రీ బీకామ్. అమ్మ డిగ్రీ బీకామ్ చదివి నాకంటే ముందు మా అమ్మ చదివింది. అదే కదా, ఎప్పుడో చదువుకున్నారు. అసలు ఆ రోజుల్లో చదువుకొని ఇచ్చారంటే అప్పుడు చదవలేదు మేడం. అప్పుడు రీసెంట్ గా
జాబ్ కోసం ఇందుకోసం ఓపెన్ కట్టుకొని 10th ఇంటర్ డిగ్రీ అలా కంప్లీట్ చేశాను. అవునా? ఇద్దరు ఎట్ ఏ టైం పాస్ అయ్యారా ఏంటి కొంపదీసి? కాదు కదా? లేదు లేదు. ఓకే. పెళ్ళైన తర్వాత ఇప్పుడు చదువుకున్నారు ఈ మధ్య అవును కాలంలో. మేడం. ఎందుకని అలా? అంటే ఇప్పుడు నేను చేసే వర్క్ లోనే డిగ్రీ ఉంటే ప్రమోషన్ మీద పై జాబ్ కి వెళ్ళొచ్చు అని అట్లా ఓపెన్ రాశారు. ముందు నుంచి 10th అయిపోయిన తర్వాత నుంచి జాబ్. 9th క్లాస్ లోనే మధ్యలోనే మ్యారేజ్ అయిపోయింది మేడం. 9th క్లాస్ లో 9th క్లాస్ చైల్డ్ మ్యారేజ్ అండి ఇది. చిన్న పిల్ల మీరు అప్పుడు. కేసు పెట్టడానికి కూడా మన ఆయన లేడు మేడం. ఓకే. 9th క్లాస్ లోనే పెళ్లి చేసేసారు. 9th క్లాస్ లో 8th పూర్తయింది, 9th ఒక నెల పోయింది అంతే మేడం. అంతే. మీకు ఇష్టమేనా అప్పుడు అసలు పెళ్లి అప్పుడు చేసుకోవడం? ఏం తెలియదు మేడం. 9th క్లాస్ అంటే 13 ఏళ్ళు ఉంటాయి మీకు. అంతే 13 సంవత్సరాలు. అప్పుడు పెళ్లి చేసి పంపించేసారు. పెద్దవాళ్ళు ఏది చెప్తే అది. పెద్దవాళ్ళు ఏం చెప్తే అది. మీరండి పెద్ద మేము పిల్లలు లేదు చెప్తాది. అప్పుడు పెళ్లి చేసుకొని వచ్చేసాక 10th చదువుకున్నారు అప్పుడు వెంటనే. మళ్ళా చదివాను ఈ యానిమేటర్ గా చేరేటప్పుడే 10th ఇంటర్ డిగ్రీ అన్ని. యానిమేటింగ్ అనేది ఒకటి ఉందని మీకు ఎలా తెలుసు అసలు? ఇక్కడ నేనే సంఘంలో చేరాలని హౌసింగ్ వచ్చింది మేడం మాకు. హౌసింగ్ వచ్చినప్పుడు సంఘంలో ఉంటే హౌసింగ్ లోన్ వస్తుందని చెప్పి నేనే సంఘంలో చేరాలని వేరే వాళ్ళని అడిగాను. అప్పుడు నువ్వే యానిమేటర్ గా ఉండి నువ్వే సంఘాన్ని తయారు చేసుకోవచ్చు కదా అన్నారు. అప్పుడు నేనే యానిమేటర్ గా చేరి నా సంఘాన్ని నేనే చేసుకున్నాను. అబ్బో! అప్పుడు అన్ని మీ వారు అన్నిటికీ సపోర్ట్ చేసేవాళ్ళ? చేసేవాళ్ళు. మీరు మాత్రం డిగ్రీ బీకామ్ ఇప్పుడు చదువుకున్నారు. ఎలా అండి ఇలా? అమ్మ చూడండి ఎంత కష్టపడి చదువుకున్నారు. మీకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అసలు? ఎప్పుడో కొద్దిగా ట్రాక్ తప్పింది మేడం చదువు మీద. ఎందుకు తెలీదు. పరిస్థితుల ప్రభావం కావచ్చు, లేకపోతే బయట ఫ్రెండ్స్ తో ఎక్కువ జులాయిగా తిరగడం వల్ల కావచ్చు. అటు ఇటుగా ట్రాక్ ఎప్పుడో తప్పింది. పక్కనన్నారుగా అడుగుదాం ఎప్పుడు తప్పిందో ట్రాక్ అని. ఇంటర్లో తప్పింది. మా అమ్మ నటించి వద్దులే, నా బరువు లేదే తీసుకుంటా. ఇంటర్లో తప్పింది. ఇంటర్లో తప్పింది. 10th ఎందుకు వరకు తప్పిందమ్మా? ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంటర్లోనే తను పనికి వెళ్ళేవారు మేడం. చెక్క పనికి, మా కార్పెంటర్ పనికి వెళ్ళేవారు. అదేంటి మీరు అప్పటికే జాబ్ చేస్తున్నారు కదా? అంటే మేము చేసే జాబ్ కి శాలరీ ఎక్కువ ఉండదు మేడం. ఎంత సంపాదించేవాళ్ళు మీరు? నేను ఫస్ట్ నేను చేరింది 250 రూపాయలకు చేరా మేడం. 2006లో 250 రూపాయలకు చేరా నేను. 250 రూపాయలు నా శాలరీ. ఆ 250 రూపాయలతో అసలు ఏమొచ్చేవి మీకు అప్పుడు? అలా తను కష్టపడేవాళ్ళం. అప్పటి నుంచి ఇంటర్లో మీరు చదువు మానేసి పనికి వెళ్ళేవాళ్ళు? కార్పెంటర్ పనికి వెళ్ళేవాడు. ఓకే. పెద్ద కాబట్టి మీరు ఇంటికి ఇంకా అన్నాడు కదా మీకు. చనిపోయారు ఈ మధ్య కాలం. ఈ మధ్య 2019 లో ఆ టైంలో చనిపోయారు. నేను విన్నాను ఈ స్టోరీ, విన్నాను ఎలా చనిపోయారు అనేది. ఇట్స్ ఓకే. సో అన్న మీరు చెల్లి ముగ్గురు పనికి వెళ్ళే వాళ్ళ? వాళ్ళెవరు వెళ్ళరు మేడం. మా పెద్ద అబ్బాయికి హెల్త్ బాగాలేదు కదా, వాళ్ళెవరు వెళ్ళరు. తను ఒక్కడే వెళ్ళాడు. మీరు ఒక్కరే భుజం మీద బరువు బాధ్యతలు వేసేసుకున్నారు అప్పటి నుంచి? అంటే అమ్మాయి ఆడపిల్ల కదా, మనం పని పంపించము. పెద్ద అబ్బాయికి హెల్త్ బాగాలేదు, అందుకని తనే చిన్నప్పటి నుంచి కూడా పనికి వెళ్ళేవాడు, కష్టపడేవాడు. ఓకే. మీ నాన్న ఉండగానే అప్పటి నుంచే కష్టపడేవాళ్ళు. ఓకే. సో కష్టపడుతున్నారు, ఇంటర్ ఆపేశారు, మళ్ళీ చదువు కంటిన్యూ చేయాలని ఆలోచన రాలేదు? చేశాను. ఇంటర్ నేను పని చేసుకుంటూ ఇంటర్ రెగ్యులర్ గానే వెళ్ళి రాశాను. ఎగ్జామ్స్ రాశాను. డిగ్రీ ఒకటి ఓపెన్ కట్టి రాశాను. డిగ్రీ ఒకటి. ఇంటర్ వరకు ఓన్లీ సెలవులకే వెళ్ళేవారు పనికి. సెలవులు వచ్చినప్పుడే, ఆదివారము అట్లా వెళ్ళే, దసరా సెలవులు వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళేవారు. ఇంటర్ వరకు కంటిన్యూ వెళ్ళేవారు. స్కూల్ అయితే కాలేజ్ అయితే ఓన్లీ సెలవులకే పనికి వెళ్ళేవాడు. ఇంటర్ అయిపోయిన తర్వాత పూర్తిగా కార్పెంటర్ పనికి వచ్చేసాడు. అవునా? ఓకే. వీళ్ళు ముగ్గురులో బాగా రచ్చ చేసేది ఎవరమ్మా అప్పుడు? బాగా నస పెడతానే ఉంటారు, ఇంట్లో ఉంటే గోల గోల అనిపించేది ఎవరు అసలు వీళ్ళు ముగ్గురులో? మీరు నా క్వశ్చన్ అడిగి నన్ను చూస్తారు. తనే మేడం. తినేనా ఫస్ట్ నుంచి కొట్టేది చిన్నప్పుడు? నిజమా? 100%. కొట్టించుకున్న రోజులు ఉన్నాయా? ఇప్పుడు కూడా కొడతారా? ఇప్పుడు లేదు. చిన్నప్పుడు దుమ్ము వదిలేదు. కొట్టేవాళ్ళం. ఇప్పుడు కూడా కొట్టాల్సింది. ఎందుకు కొట్టట్లేదు ఇప్పుడు? ఇప్పుడు రీల్స్ లో కొడతా. అంటే రియల్ లైఫ్ లో నేను ఏమన్నా అరిచినప్పుడు అవి మనసులో పెట్టుకొని రీల్స్ లో ఎప్పుడన్నా నన్ను కొట్టాలి, మా సీన్ చేయాలన్నప్పుడు రియల్ గా కొడుతుంది. వరకు ఇట్లా మా చాలు నేను స్లాప్ సౌండ్ వేసుకుంటాలే అంటే నిజంగానే కొడుతుంది. ఏ మామూలు ప్రాక్టీస్ అప్పుడు కూడా కొడతానే ఉంటది, ఇట్లా కొట్టాల్సిందే. మరి 999 ఇండియా అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? నేను యాక్చువల్గా మా అన్న స్టోరీ చెప్పాను, యూట్యూబ్ లో చెప్పాను, చాలా వాటిలో చెప్పాను. మా అన్నకి సినిమాలు ఇవంటే పిచ్చి. సో మా అన్న చనిపోయిన తర్వాత ఆ బాధ్యత నేను ఎందుకు తీసుకోకూడదు అనే థాట్ నాకు వచ్చింది. సో ఆ ప్రాసెస్ లో నేను కరోనా కంటే కొంచెం ముందు హైదరాబాద్ ఇదే కృష్ణానగర్ గడ్డ మీద 2-3 ఏళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ గా
వెళ్ళాను. వెళ్ళారా? జూనియర్ ఆర్టిస్ట్‌కి వెళ్ళాను, ప్రొడక్షన్ బాయ్‌కి వెళ్ళాను, వాటర్ బాయ్‌కి వెళ్ళాను. అన్నీ తిరిగి ఎక్కడ చిన్న చిన్న సీరియల్స్‌లో కూడా చిన్న చిన్న క్యారెక్టర్‌లు ఒక ఒక 5, 6 సెకండ్స్ అట్లా ఉండేవాళ్ళు. మనకంటే గుర్తింపు ఉంటే తప్ప మనల్ని గుర్తించరు, లేకపోతే ఎంతసేపు బ్యాక్‌గ్రౌండే పెడతారు అనే ఉద్దేశంతో ఇంకా యూట్యూబ్ ఛానల్ పెడదాము. మన టాలెంట్ ఉంటే నిరూపించుకుందాం దాంట్లోనే, ఛాన్సులు అవే వస్తాయిలే అనే ఉద్దేశంతో ఛానల్ ఓపెన్ చేసి. ఓకే. సినిమా కష్టాలు చూసుంటారు కదా, అంటే సినిమా ప్రపంచం ఎలా ఉందంటే ఏం చెప్పగలరు ఒక మాటలో మీరు? సినిమా ప్రపంచమా అంటే ఈ కృష్ణనగర్ గడ్డ మీద అబ్బో ఎందుకులేండి పొద్దున్నే 5 గంటలకు నిలబడతారు వాళ్ళు, మళ్ళా 8 వరకు కూడా అట్లే వెయిట్ చేస్తా ఉంటారు. కొందరు తీసుకెళ్లరు, కొందరు మిగిలిపోతారు, అట్నే వెళ్ళిపోతారు. కొందరు ఓన్లీ ఫుడ్ దొరికినా చాలు అని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఇదే గడ్డ మీద. ఓన్లీ ఫుడ్ దొరికినా చాలు, డబ్బు లేకపోయినా పర్లేదు, మూడు పూట్ల ఫుడ్ పెడతారు కదా చాలులే అనుకుని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. చూసాం ఎన్ని ఎక్కడెక్కడి నుంచో వచ్చి సినిమాల్లోకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆ రోడ్డు మీద నిలబడి ఎవరో చెక్కించుకొని పోతే తప్ప ఆ రోజు గడవదు. ఎలాంటి సిచ్యువేషన్స్ చూస్తే రంగుల ప్రపంచం లేదు ఇక్కడ అని చెప్పేది అప్పుడు అర్థమైంది. ముందేమో వెళ్ళిపోదాం సినిమాలో సీరియల్లో ఎక్కడైనా, ఫస్ట్ ఏమో ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో వెళ్ళిపోదాం రా అది అది ఇది అనుకుని బ్యాగ్ అన్ని సర్దుకొని వస్తాం. ఈడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసినాక ఇంటికి పోవాలంటే ఇంటికి ఏం పోతాం, ఇంటికి పోతే పరుగు బద్ది ఏదో చేద్దామని ఎంత దూరం వస్తామని ఊర్లో అంతా మనం వచ్చినప్పుడు ఏమో ఏదో పెద్ద బిల్డప్ కొట్టుకొని వస్తాం ఇంటి దగ్గర. ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంటికి పోవాలంటే అదొక ఇదిగా ఉంటది, ఇంటికి ఏ మొహం పెట్టుకొని పోవాలా ఇంటికి అనే ఇదిలో ఉంటాము. సో ఇంటికి వెళ్ళాక ఇక్కడ ఉండలేక కర్రీల కోసం కూడా ఎన్నో, అంటే ప్రతిసారి మమ్మీని అడగలేం కదా. ఇప్పుడు ఒక రోజు అడుగుతాం, 2 రోజు 3 రోజు మనకే చా అనిపిస్తుంది. ఏం చేస్తాను మనం అడగాలి, మనము అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళేమో మనం ఏదో పని చేస్తాను మనం ఏదో చేస్తాం అని వాళ్ళు అనుకుంటారు. కానీ మనం ఇక్కడ అన్నానికి కర్రీలకు కూడా ఇబ్బంది పడుతున్నాం అనేది తెలియదు. అడగలేక సాలక ఎన్నో రోజులు ఉండి ఏదో ఎట్టా జరిగిపోయినాయి. ఇంట్లో ఉంటే టైంకి అన్నం పెట్టేటప్పుడు అమ్మ పచ్చడి కూడా పరమాన్నంలా ఉంటదని అప్పుడు అనిపిస్తా ఉంటది. అప్పటి నుంచి ఇంటికి వెళ్ళాక తిట్టకూడదు, ఇంకోసారి ఏం కూర చేసావు అసలు నువ్వు ఇది అని అనకూడదు అప్పుడు కదా. అంతే, ఒకసారి కష్టపడితేనే విలువ తెలుస్తుంది ఒక మనిషి విలువ. మన ఇంట్లో ఉన్న వ్యక్తి మనకు 3 పూట్ల అన్నం పెడుతున్నారంటే ఎంత గొప్ప అనేది ఇక్కడికి వచ్చి నిలబడ్డ రోజు తెలుస్తుంది. కరెక్టే కదా. అట్లా పంపించడానికి మీరు ఎందుకు ఒప్పుకున్నారమ్మా అసలు? ఏంటి కృష్ణనగర్ వెళ్ళి ఎందుకు? అంటే మమ్మీకి తెలియదు కదా మేడం. మీరు చెప్పకుండా వచ్చారా? అంటే చెప్పకుండా అంటే నేను ఇట్లా వెళ్తున్నాను మా అని చెప్పి, ఇక్కడ కష్టాలు ఎట్టుంటాయని మమ్మీకి తెలియదు కదా. ఇక్కడ పడే కష్టాలు నాకు చెప్పేవాడు కాదు, ఇతను ఇక్కడ బాగున్నాననే చెప్పేవాడు. నేను షూటింగ్ కి వెళ్తున్నాను అనే చెప్పేవాడు. నాకు కష్టాలు అయితే నాకు ఎప్పుడు చెప్పలేదు. చెప్తే పిలిపించేయాలని చెప్తే నేను వచ్చేయమని చెప్పాను. మా మమ్మీ అట్లా కష్టపెట్టనిది, అసలు మమ్మల్ని ఇంతవరకు మాక్సిమం కష్టపెట్టనిది. అట్లా అంత ఇబ్బంది పడతా ఉంటే నేనే సాగుతలేరా, నువ్వు తిని లైఫ్ ను కొద్ది రోజులు ఎంజాయ్ చేయని చెప్తుంది. కానీ ఇంకా డబ్బులు సంపాయి, ఏంది ఇంత వయసు వచ్చినవే, ఏం చేస్తాను, నువ్వు చదువుకోలేదు, జాబ్ చేయలేదు, ఇట్లా ప్రెజర్లు ఏముండు, ఏమో ప్రశాంతంగా ఉండు, నచ్చిన పని చెయ్యి, హ్యాపీగా ఉండు, అదే నాకు కావాలా, బాగా సెటిల్ గా, ఎవరి దగ్గర చెడ్డ పేరు తెచ్చుకోవద్దు, అంతే, అంతవరకే చెప్తుంది. అంతేనా? కానీ అమ్మో నిజం చెప్పండి, ఒక సింగిల్ మదర్ గా 3 పిల్లల్ని వెనకేసుకొని రావాలి, ఒక ఆడపిల్ల ఉంది, పెళ్లి చేయాలి, వీళ్ళు వాళ్ళ అన్నున్నంత వరకు వాళ్ళ అన్నని కానీ బాగలేదంటే హెల్త్ కి ఇంకా చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ప్రతిదీ చూసుకోవాలి. ఎలా నెట్టుకొచ్చారు అసలు? నేను మళ్ళీ పనికి వెళ్ళేదాన్ని మేడం. ఓకే. నేను ఓన్లీ జాబే కాదు పనికి కూడా వెళ్ళేదాన్ని. అప్పుడు పనికి వెళ్తున్నా, ఫస్ట్ వీళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కూడా పనికి వెళ్తున్నా. ఓకే. 2 జాబులు చేసేవాళ్ళు, అటు జాబ్ వెళ్ళేవాళ్ళు, ఇటు పని. ఏం పని చేసేవాళ్ళు అప్పుడు? పొలంలో పనులకి వెళ్తా మేడం. పొలంలో పనులకి 3 పిల్లలు అలానే ఎదుకొచ్చారా మీరు? మళ్ళీ ఏ పండుగ వచ్చినా కూడా 3కి బట్టలు ఉంటాయి, ఒక్కరి బర్త్డే వచ్చినా 3కి బట్టలు ఉంటాయి. మేబీ ఎవరి ఇళ్ళలో మాక్సిమం ఎవరి బర్త్డే అయితే వాళ్ళకే చేస్తారు, కానీ మా మమ్మీ ఒక్కరి బర్త్డే అయినా 3కి బట్టలు తెస్తుంది. వా, నిజంగా అంటే చెప్పినంత ఈజీ కదా. ఒక అమ్మ 3 పిల్లల్ని లాక్కొని రావాలంటే ఎన్ని కష్టాలు పడి ఉండాలి. యానిమేటర్ పోస్ట్ ఒకటే కాదు మేడం, ఇంకోటి మన బిడ్డ ప్రోగ్రామ్ అని, అంటే ఆడపిల్లని అబార్షన్, కడుపులోనే ఆడపిల్లని అబార్షన్ చేయించుకోవడం, స్కానింగ్ తీసుకొని దానిపైన కూడా నేను వర్క్ చేశా మేడం. ఎక్కడైతే ఆడపిల్లని చెప్పి అబార్షన్ చేయించుకుంటారని తెలుస్తుందంటే ముందే వెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తా, వాళ్ళకు కౌన్సిలర్ గా కూడా పని చేస్తా నేను. అప్పుడు ఈ జాబ్ చేస్తూ ఆ జాబ్ కూడా చేస్తా వచ్చిన. ఆ జాబ్ లో బాగా నెలకు 8,000 దాకా వచ్చేది. ఆడపిల్లని కౌన్సిలింగ్ ఇవ్వడం,
ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారనుకో, మళ్ళీ ఆమె ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఎక్కడ స్కానింగ్కి వెళ్ళి ఏం చేస్తుంది అని చెప్పి ఆమె కౌన్సిలింగ్ ఇస్తా వెళ్ళి అక్కడ ప్రాజెక్ట్ లో పని చేసేదాన్ని. ఓకే. ఎలా చూసుకునేది అప్పట్లో మీ మమ్మీ? అంటే ఇప్పుడు మీరు చూసుకునే స్టేజ్కి వచ్చారు, మీరు ఏమైనా డబ్బులు పెట్టచ్చు, కానీ అప్పుడు ఆవిడే కదా చూసుకుని మిమ్మల్ని. సో ఎలా ఉండేది? మా మా మమ్మీ ఫుల్ సపోర్ట్. ఎప్పుడైనా ఏ లోటు ఇంతవరకు మా మమ్మీకి 1000 రూపాయలే శాలరీ అయినా కూడా బట్టల విషయంలో కానీ, బుక్కుల విషయంలో కానీ, బ్యాగుల విషయంలో కానీ, మనకి అవసరమయ్యే ముగ్గురికి అవసరమయ్యే వాటిల్లో వేటిల్లో తక్కువ చేయలే. బయట పిల్లోళ్ళు ఏ రకంగా అయితే ఉంటారో మమ్మల్ని అదే రకంగా మంచి బట్టలు కొనడం కానీ, బ్యాగులు, బుక్కులు అన్ని సేమ్ అంతే. మనకి ఏ లోటు తీసేది కాదు. గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్? గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్ చదివారు ముగ్గురు. ఓకే. అయినా కూడా కష్టపడి అంటే మమ్మీ ఏమో 10th తర్వాత ఇంగ్లీష్ మీడియం చేర్పించినా కూడా నేను ఉండలేదు. కాన్వెంట్ లో చేర్పించినా కూడా మనకు గవర్నమెంట్ స్కూల్లో అయితే కొద్దిగా తిరగడానికి బాగుంటది, ప్రైవేట్ స్కూల్ అయితే స్ట్రిక్ట్ గా ఉంటది. కోతి వ్యక్తి కదా. నేను 10 సంవత్సరాలు 10 స్కూళ్ళలో చదివాను. సీరియస్లీ? నేను ఒక 7-8 స్కూల్ మారింట ఫస్ట్ నుండి 10th వరకు. అవునా? ప్రతిసారి స్కూల్ ఎలా మార్చారమ్మా మీరు? నేనే మారిపోయాను. ఒక స్కూల్లో టీచర్ కొట్టే వాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్తారా? అలానే వెళ్ళే వాళ్ళ అంతేనా? అంతే. 10 సంవత్సరాల్లో 10 స్కూల్ మినిమం 7-8 మారింట 10 సంవత్సరాల్లో. ఎలా అండి అంత కోతి పనులు? 1 year ఉంటా ఒక స్కూల్లో. బోర్ కొట్టేస్తుంది. సీరియస్లీ? ఫ్రెండ్స్, కొత్త ఫ్రెండ్స్ కావాలి, కొత్తదనం కోరుకుంటా ఉంటది మైండ్ ఎప్పుడు. అందుకే కొత్తదనంగా యూట్యూబ్ పెట్టారు. సో ఇప్పుడు నాకు ఇంకో డౌట్ వచ్చింది. యూట్యూబ్ స్టార్ట్ చేశారు. మామూలుగా యూట్యూబ్లో ఏమైనా చేయొచ్చు, అది కామెడీ అయి ఉండొచ్చు, లేకపోతే మెసేజ్ ఓరియంటెడ్ అయినా చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, సోషల్ ఓరియంటెడ్ ఏదో ఒకటి. వై కామెడీ? ఎందుకు కామెడీ చూస్ చేసుకున్నారు? కామెడీ అంటే ప్రతి ఇంట్లో బాధలు ఉంటాయి మేడం. ఎంత కోటీశ్వరులైనా, పేదోడైనా కోటీశ్వరుడైనా ఇంట్లో బాధలు అయితే ఉంటాయి. అట్లాంటి ఇంట్లో కూడా చిన్న చిరునవ్వు తెప్పియాల. డబ్బు ఉన్నా లేకపోయినా నవ్వు అనేది ఒక వరం. అది దొరకడం చాలా కష్టం. సో అది నవ్విపియాల, ప్రతి ఒక్కరి ఇంట్లో నవ్వులు పూయించాలనే ఉద్దేశంతో ఓన్లీ కామెడీ అనేది తీస్తాం అంతే. అలా అనుకున్నారు. ఓకే. మరి స్క్రిప్ట్ అంతా మీరే రాసుకునే వాళ్ళ కూర్చొని? అమ్మో, స్క్రిప్ట్ రాసుకునే వాళ్ళు, కెమెరా ఫస్ట్ లో మీకు ఇంకెవరైనా టీం ఉండేదా? టీం అంటే ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు మేడం. ఫ్రెండ్స్ అంతే. కెమెరా పట్టుకోవాలని కెమెరా ట్రైప్యాడ్ ఉంటది. నేను ఇప్పుడు నేను మీ ప్లేస్ లో ఉన్నాను అనుకో, నేను ట్రైప్యాడ్ సెట్ చేసుకుని ఒక మనిషిని నిలబెట్టి ట్రైప్యాడ్ ఆ యాంగిల్ కి ట్రైప్యాడ్ సెట్ చేసుకుని ఆ పర్సన్ ని పక్కకు తీసుకెళ్ళి నేను వెళ్ళి చేసేవాడిని. ఇంకా మల్లెల మంచం వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇంకా అందరికి యూట్యూబ్ ఛానల్ వచ్చేసినాయి కదా, సో అందరం కలిసి తీసేసుకుంటాం అంతే. అంతేనా? అంటే రోడ్ల మీద నడిచే సీన్లు కూడా చేస్తుంటారు కదా మీరు, ఆ రోడ్డు మీద, షాపుల్లో, ఎక్కడ పడితే అక్కడ అన్ని దగ్గరలో షూట్ చేయాలి కదా. ఒక సీన్ చేయాలంటే ఒక రోజు పడుతుందా మీకు? ఒక షార్ట్ కి ఒక రోజు కంపల్సరీ, అంటే ఒక వర్కింగ్ డే పడుతుంది. అంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే పర్సన్ 8 hours ఎలా వర్క్ చేస్తాడో మేము కూడా ఆ షార్ట్ మీద 8 hours కంపల్సరీ, మినిమం 8 hours ఉంటుంది. 59 seconds వచ్చి ఒక షార్ట్. అంటే ఫస్ట్ మనకు కంటెంట్ రావాలి కదా మేడం, ఫస్ట్ ఒక ఐడియా రావాలా. అది రావాలన్నా కూడా 8 hours పట్టచ్చు, ఓన్లీ కంటెంట్ రావడం కోసం కూడా. చెప్పలేము, అది ఒక్కోసారి వెంటనే జరుగుతుంది, ఒక్కోసారి కొద్దిగా టైం పడుతుంది. మళ్ళీ దాన్ని ఒక స్టోరీ రూపంలో రాసుకోవాలి, పంచులు యాడ్ చేసుకోవాలి, మళ్ళీ దాన్ని 1 minute కుదించాలి, మళ్ళీ తీసుకోవాలి, ఎడిటింగ్ చేయాలి, అప్లోడ్ డబ్బింగ్ చెప్పాలి, బీజిఎం సెట్ చేయాలి, అప్లోడ్ చేయాలి. ఓకే. సో నేను ఒక వీడియోలో మీరు ఊరెళ్తూ ఈరోజు మా నాన్నని చూపిస్తా అని చెప్పి తీసుకెళ్తున్నారు. నేను చూస్తా ఉన్నా, సరే వాళ్ళ నాన్నని ఎప్పుడు చూడలేదు కదా, సరే చూద్దాంలే వాళ్ళ నాన్నని అని చెప్పి నేను చూస్తా ఉన్నా. సడన్ గా ఒకసారి ఇట్లా సమాధి చూడంగానే ఒకసారి గుండెలు అట్లా కొట్టేసినట్టు అయిపోయింది. అబ్బా అని ఒక ఫీలింగ్ వచ్చింది. ఎలా ఉండేది మీ ఇద్దరికి రిలేషన్షిప్? అందం ఏమైనా ఎక్కువ క్లోజ్ ఉండే వాళ్ళ? మా డాడీ ఫ్రెండ్లీగానే ఉంటాము మా డాడీతో. సో మీ ఫాదర్ కి మీకు ఏమైనా ఒక బెస్ట్ మెమరీ ఏమైనా గుర్తుందా మీకు? బెస్ట్ మెమరీ అంటే మా డాడీకి చదువు అంటే బాగా ఇష్టం మేడం. ఓకే. మేము ఎప్పుడు సెలవుల్లో కూడా గేట్ తీసి అట్లా బాగున్నావా అనే దానికంటే ముందు ఈ చాప్టర్ అయిపోయిందా, ఓకే, ఇది మ్యాథ్స్ లో ఎంతవరకు అయిపోయింది, సైన్స్ ఏ సిలబస్ ఎంతవరకు అయిపోయింది, ఇంగ్లీష్ లో ఎంతవరకు అయిపోయింది, ఇవి అడుగుతారు. అబ్బా వచ్చనవసరంగా వచ్చినట్టున్నామే అనిపిస్తుందా? సెలవుల్లో ఏంటంటే మీరు అందరు కలిసి ఉండేవారు? డాడీ మేము చిన్నప్పుడే మా మమ్మీ డాడీ సెపరేట్. ఓకే ఓకే, సారీ. పర్లేదు. సో ఎప్పుడైనా వెళ్ళినా కూడా చదువు గురించి గేట్ తీయంగానే ఫస్ట్ చదువు గురించి మాట్లాడుతాడు. ఎన్నో క్లాసు, ఓకే, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏ చాప్టర్ వరకు అయిపోయింది, సరే ఇదేంది అదేంది, సరే పోయేస్తానండి.
అమ్మ ఈ క్వశ్చన్ అడగొచ్చలేదు తెలియదు నాకు. ఇప్పుడు సెపరేట్ అయ్యామంటే మన ఇంట్లోనే ఎవరో ఒకరు చిన్న పిల్లవే కదా! ఇంకోసారి పెళ్లి చేసుకోవచ్చు కదా! అని అడిగేవాళ్ళు ఉంటారు కదా! మీరెందుకు ఆ ఆలోచన తీసుకోలేదు? ఆహా! ఆ ఆలోచనే రాలేదు మేడం. అంటే పిల్లలు, ముగ్గురు పిల్లలు, చిన్న చిన్న పిల్లలున్నారు. నాకు పిల్లలే మైండ్‌లో ఉండారు గానీ వేరే ఆలోచన రాలేదు మేడం. అసలెప్పుడు ఇంకో అహా! పెళ్లి ఎప్పుడు వేరే చేసుకుందాం. ఆలోచనే లేదు. ఓకే. అంటే ఒక తోడుంటే ధైర్యంగా ఉంటది. ఒక్కదాన్నే కదా! నాకు పెంచలేని. పిల్లలే తోడనుకున్నా మేడం. ఓహ్! చాలా స్ట్రాంగ్ అండి మీ మదర్ అలా కనిపిస్తున్నారు గానీ. అవును మేడం. స్ట్రాంగ్ అంటే ఐరన్ లేడీ అని కాదండి. తెలుసు మేడం. మరి ముట్టుకు కాదు పన్ను. కాదు. ఇంతే ఉంటారా ఇద్దరు ఎప్పుడు ఫన్నీగా? అసలు హ్మ్. సీరియస్‌గా మాట్లాడుకోరా ఒకసారి కూడా ఇంట్లో? వీడియో అప్పుడు సీరియస్‌గా ఉంటాం. మిగతా అప్పుడు మిగతా అప్పుడు ఫన్నీగా ఉంటాం. ఫ్రెండ్లీగా ఉంటాం. ఒక ఫ్రెండ్లీగా. వీడియో తీసేటప్పుడు మాత్రమే హ్మ్. తను డైరెక్టర్‌గా, నేను యాక్టర్‌గా ఓకే. సీరియస్‌గా ఉంటాడు. హ్మ్. మిగతా అప్పుడు ఫ్రెండ్స్ మాదిరే ఉంటాం. అంతేనా? హ్మ్. స్టార్టింగ్ ఎన్ని వ్యూస్ వచ్చేవి 999 ఇండియాలో? మీరు పెట్టిన స్టార్టింగ్ పెట్టగానే ఏం వ్యూస్ ఏం రాలేదు మేడం. ఫస్ట్ ఓకే. నేను స్టార్టింగ్‌లో పిల్లోళ్ళతో చేసేవాడిని. హ్మ్. మౌల, చింటూ, బుజ్జి అని ముగ్గురుంటారనమాట. ఓకే. వాళ్ళ మదర్స్ కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. హ్మ్. ఎప్పుడు అడిగినా కూడా తీసుకెళ్ళమనే చెప్పేవాళ్ళు. ఓకే. అప్పుడు పెద్దగా రీచ్ రాలేదు. సో, మా ఫ్రెండ్ ఒకరున్నారు మౌల అని చెప్పేసి. హ్మ్. వాడు ఒక ఇద్దరిని పరిచయం చేశారు. ఆహ్, సో, వాళ్ళతో తీయడం స్టార్ట్ చేశాను. కొద్దిగా ఓకే. రీచ్ వస్తా వచ్చింది. హ్మ్. ఇంక వాళ్ళు అదే ఇంక వాళ్ళదేమి ఇది కాదు. జస్ట్ నా కోసం హెల్ప్ చేయడానికి వచ్చారంతే. అదేలెండి. తర్వాత ఈ మల్లెల మంచం హ్మ్. పరిచయమయ్యారు. ఓకే. సో, ఇంక అట్లా 1 బై 1 మా మమ్మీ 1000 సబ్‌స్క్రైబర్ల వరకు గూడా ఇంటింటికి పోయి సబ్‌స్క్రైబర్లు గంట సింబల్ జనాభా లెక్కల మాదిరి యానిమేటరే గదా! ఆ! ఆ! ఊర్లో అందరూ తెలిసినోళ్ళే గదా! ఓకే. ఉదయం పని జేసుకొనొచ్చేది, మధ్యాహ్నం తిని ఒక గంట పడుకొని, లేసి ఎండకు కూడా ఎళ్లి ఇంటింటికెళ్ళి సబ్‌స్క్రైబ్ గొట్టుకొని తిరుక్కొనొచ్చేది. నాకంటే మా అమ్మ ఎక్కువ కష్టపడింది 'త్రిబుల్ నైన్ సీరియస్‌లీ? ఇండియా'కు. ప్రతి ఒక్క అవును. ఇంటికెళ్ళి మీరు అవును సబ్స్క్రైబ్ మేడం. వాళ్ళని కొట్టించుకునేవాళ్ళా? అడిగి సెల్ అడిగిపిచ్చుకునేది. ఆ! ఆమెని చేసుకొనొస్తా మేడం. అయ్యయ్యో! అప్పుడు తక్కువున్నాయి. చాలా తక్కువున్నాయి. ఓకే. ఆ 1000 రావడానికి ఆ! అందరి ఇళ్ళకెళ్ళేవాళ్ళు చాలా మీరు. కష్టపడ్డాను మేడం. సూపర్ అండి. అసలు 1000 రావడానికి ప్రతి ఒక్క హ్మ్. ఇంటికెళ్ళి మనమే సబ్స్క్రైబ్ చేసుకొని రావడం అంటే హ్మ్. వాళ్ళ వాళ్ళు సెల్లు వాళ్ళు అడుగుతారు కదా! ఎందుకు అవసరమా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఏంటి అని ఎవరు అడగలేదా మిమ్మల్ని? ఎందుకురా అది ఇప్పుడు పనులు అమ్మకి చేసుకోవచ్చు వాళ్ళకి కదా! యూట్యూబ్ అని చెప్పను మేడం. ఆ! నేను ఆల్రెడీ గ్రూప్‌లో ఉన్నారు కాబట్టి, హ్మ్. మీకు వేరేదొకటి సర్వే వచ్చింది. అది మీ సెల్లులో చేయాలని జెప్పి తీసుకుంటా మేడం. తీసుకొని నేను చేసి సెల్ ఇచ్చేస్తా మేడం. మేము చేసేదంటే మళ్ళీ స్కామ్‌లియి గాదు మేడం. అయి జస్ట్ సబ్‌స్క్రైబ్ స అంతే. చేసి నాకది నోరు తిరక్క చెప్పలే. ఆ! పర్లేదు. అంటే ఫోను తీసుకొని మీరే ఆ! సబ్స్క్రైబ్ కొట్టేసి చేసుకొని ఇచ్చేసారు. ఇచ్చేస్తాం. అబ్బో! అసలెంత టాలెంటెడ్ అండి. సో, మీకంటే ఎక్కువ అమ్మే కష్టపడ్డారు స్టార్టింగ్ ఆ 1000 మంది 1000 స్టార్టింగ్. మంది రావడానికి ఎన్ని రోజులు పట్టింది మీకు? నాకు ఏమో 6 మంత్స్ పట్టింటది మేడం. 6 నెలలు. 3-6 మంత్స్ పట్టింది. 6 నెలలు పట్టింది. వీడియోస్. అంటే మనకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. హ్మ్. ఇట్లా తీయాలని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఓకే. నేను యూట్యూబ్‌లోనే నేర్చుకొని యూట్యూబ్ మీదే ప్రయోగిస్తాను. సో, ఓకే. అందుకు నాకు కొద్దిగా టైమ్ పీరియడ్ ఎక్కువ పట్టింది. హ్మ్. హ్మ్. అప్పట్లో ఏమైనా మాటలు పడ్డారా ఇట్లా? ఎందుకురా నీకు యూట్యూబ్ ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదా! మనకవసరమా ఇప్పుడు ఇవన్నీ? ఇలా అనేవాళ్ళా? స్టార్టింగ్‌లో కొందరు మాక్సిమం ఎవరు అనలేదు. నేను ఎవరికీ అనే ఛాన్స్ నేనివ్వను ఫస్ట్ పాయింట్. ఓకే. ఎవరితో పెద్దగా మాట్లాడను బయటోళ్ళతో. హ్మ్. ఆహ్, నా ఫ్రెండ్ సర్కిల్ ఇప్పుడు నాకు నచ్చినోళ్ళతోనే మాట్లాడతా. బయటోళ్ళతో ఎంతవరకు అంతవరకు ఉంటా. ఆళ్ళకి మాట్లాడేంత ఛాన్సు అంత ఇవ్వను. స్కోప్ ఇవ్వరు. అంత స్కోప్ ఇవ్వను. ఎందుకంటే ఆళ్ళు మనకి నెగెటివ్ ఎనర్జీ నెగెటివ్‌గా ఇది థాట్స్ చేసినామనుకో ఇచ్చేసారింక. మనకి డౌన్ అయిపోతాం. మనమే డౌన్ అయిపోతాం. హ్మ్. సో, ఆ నెగెటివే మనకొద్దని జెప్పేసి నేను ఆ స్కోప్ ఇవ్వనోళ్ళకి. ఓకే. హ్మ్. ఫస్ట్ వీడియో వైరల్ అయింది గుర్తుందా మీకు? హ్మ్. ఏంటది? ఒక నోటు మీద ఒక స్ప్రైట్ ఏదో తీసుకొని రూ. 100 నోటు మీద హ్మ్. ఛీ! రూ. 10 నోటు మీద 100 అనేదో రాసిస్తాము. ఓకే. వాడు షాక్ అయితాడన్నమాట. రూ. 20 కదా! మేము రూ. 10 నోటు మీద. వాడు హ్మ్. రూ. 5 నోటు మీద ఏదో ఒక 50 500 ఏదో రాసిస్తాడు. ఆ వీడియో. ఫస్ట్ ఓహ్! వైరల్ అయింది ఆ వీడియో. అది బా వైరల్ అయింది. హ్మ్. ఎంత గుర్తుందా? ఎన్ని వ్యూస్ ఎళ్ళినాయి గుర్తుందా? 2 మిలియన్స్ మెయింటైన్. నాకు మతిమరుపు ఉంది మెయిన్ ఫస్ట్ పాయింట్. అవునా? ఆ! అవును. నిజంగా ఉందా? ఈ మధ్యనే కొంచెం. ఈ మధ్యనే కొంచెం స్టార్ట్ అయిందా? మర్చిపోతున్నారా? మొత్తం అన్నీ మర్చిపోతున్నా. ఓకే. సో, ఇంకొక విషయం గూడా మీరు మతిమరుపు అంటే గుర్తొచ్చింది నాకు. నేను ఈ మధ్య ఇంకో వీడియో చూసా మీది. ఆహ్, డిప్రెషన్‌లో ఉన్నాను. నిద్రపోవడానికి గూడా నేను టాబ్లెట్స్ వేసుకుంటున్నాను. ఎందుకు అంత మీకు మంచి అమ్ముంది. ఒక భార్య ఉంది. మిమ్మల్ని సపోర్ట్ చేసే ఫ్యామిలీ మెంబర్సో, సబ్‌స్క్రైబర్సో ఎవరో వాళ్ళందరూ ఉన్నారు. ఇన్నున్నప్పుడు గూడా నిద్రపోవడానికి టాబ్లెట్స్ ఏసుకుంటున్నారంటే ఎంత కష్టం వచ్చిందా అని ఒక క్వెషన్ ఒస్తది గదా! ఏమైంది? అది ఆల్రెడీ 'త్రిబుల్ నైన్ ఇండియా' యూట్యూబ్ ఛానెల్‌లో లైవ్‌లో ఉంది మేడం. ఇప్పుడు దాని గురించి మాట్లాడితే మళ్ళీ మాకు మాకే
గొడవలు వస్తాయి. ఓకే. సో, మళ్ళీ దాన్ని రిపీట్ చేయదలుచుకోలే. అన్నిటికి దూరంగా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నా. ఇప్పుడు మీరన్నట్టు టాబ్లెట్లు మానేసిన. ఓకే. బావుంది. ఇప్పుడు బానే మళ్ళా ఉంది. మళ్ళా అదంతా తీసుకొచ్చినామంటే మళ్ళీ మాకే మళ్ళీ అంటే అది దాని చాప్టర్ ముగిసిపోయింది. అదేమో ఇప్పుడేమో మళ్ళా దాన్ని బయటికి తీసి గెలుక్కొని, మళ్ళీ ఒకరినొకరు అనుకోని, హ్మ్. మళ్ళా టాబ్లెట్‌లేసుకోవాలి. మళ్ళా మీకే ఫోను చేయాలి. మేడం మీ వల్ల నేను మళ్ళా టాబ్లెట్‌లేసుకుంటానా అని. కాదు ముందసలు హాస్పిటల్‌లో ఎందుకున్నారు? కొద్దిగా హెల్త్ బాలేక. ఓకే. హ్మ్. హెల్త్ బాలే మీకేం అంత హెల్త్ బాలేకుండా వచ్చింది? సడెన్‌గా మైండ్ హార్ట్ రేట్ ఎప్పుడు పడిపోయేంత, హార్ట్ అటాక్ మీకు వచ్చేంత? ఎప్పుడు మైండ్ థింకింగ్ ప్రాసెస్ తిరుగుతూనే ఉంటది. నేను నిద్రపోయేటప్పుడు కూడా నా బెడ్ నా పక్కన ఎప్పుడో ఒక బుక్కు, పెన్ను ఉంటది. నిద్రపోయేటప్పుడు కూడా నా కల్లో కంటెంట్ వస్తా ఉంటాయి. ఒక లైన్ రాసి అటు పెట్టేసి పడుకునేసి మళ్ళీ పొద్దున్న లేస్తే ఓకే దాన్ని గుర్తొస్తదనమాట. మైండ్ అట్లా పరిగెడతా ఉంటది. అట్లా కొద్దిగా అప్‌సెట్ అయిపోయింది మైండ్. ఎక్కువ థింక్ చేసి కొద్దిగా డిస్టర్బ్ అయింది మైండ్. ఓకే. దానికి హార్ట్ అటాక్ వచ్చే హార్ట్ అటాక్ స్టేజ్‌కెళ్ళిపోయారు. అంటే కొద్దిగా హార్ట్ బీట్ 160 సంథింగ్ ఎంతో కొట్టుకునింది అంతే. 160 అంటే ఆల్‌మోస్ట్ హ్మ్. పోయే పోయే స్టేజే అండి. అనకూడదు గానీ, చాలా హ్మ్. డేంజరస్ ప్లేస్ కదా! ఒక హ్మ్. 10 నిమిషాలు లేట్ అయిందంటే ఇబ్బంది అయ్యిండు అని చెప్పారు ఆ! డాక్టర్ మేడం. ఓకే. ఎవరు తీసుకెళ్లారు ఆ టైంకి మా మరి? సిస్టర్, మా బావ వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను ఆ టయానికి. ఓకే. సో, చీకట్లో కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. సో, ఇమ్మీడియేట్‌లీ హాస్పిటల్‌కెళ్ళిపోయినాము. హ్మ్. సో, ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 1 ఆర్ 2 డేస్ ఉండి వచ్చేసినాను అంతే. అమ్మో! అంటే హాస్పిటల్‌కి దగ్గరలోనే ఉన్నారు. అందువల్ల సేఫ్ అయ్యారు. రాసిపెట్టున్నాయి మీకు నూకలు అట్లా. లేకపోతే ఆ! నిజమే గదండీ! ఏం లేదు. ఇప్పుడే పోనీలెండి మేడం. చానా సాధించాలింకా. ఇంక ఎందుకులే చ అవన్నీ. ఆ! ఆ! ఎందుకులే అవన్నీ అనుకోవడం అంటున్నా. ఎందుకులే అవన్నీ అంటున్నారా? కానీ నిజంగానే దాంట్లో చెప్పినట్టు మళ్ళీ మీరేమన్నారంటే, "మాకేం పెద్ద శత్రుత్వాలేం లేవు. మళ్ళీ వీడియోస్ చేస్తాం" అన్నారు కదా! ఎందుకని ఇప్పటిదాకా ఒక వీడియో గూడా చేయలేదు? పేరు చెప్పొచ్చా? మళ్ళీ పేరు చెప్పకూడదంటే నేను ఆగిపోతాను. ఆల్రెడీ చూసేవాళ్ళకి అదే మా అర్థమైంటే బావ బంగారం అర్థమైంటదని. అని మీరేమన్నారంటే, "ఓకే. ఆ రోజు హాస్పిటల్‌కి రాలేదు. నేను ఇబ్బంది పడ్డాను. బాధ అనిపిచ్చింది. నాకెవరు లేరనిపిచ్చింది. ఇదంతా వదిలేయండి." లాస్ట్‌లో మీరన్న మాటేంటి? "మాకేం పెద్ద శత్రుత్వాలు కొట్టేసుకున్నంత శత్రుత్వం లేదు. వీడియోస్ చేస్తాం. నిదానంగా వస్తాం" అని అన్నారు గదా! ఎందుకు రాలేదు? ఎందుకు మళ్ళీ వీడియోస్ చేయలేదు? ఇంకొంచెం నిదానంగా వస్తాం మేడం. ఇప్పుడు నేను నవ్వాలా అండి? అంటే ఆన్సర్ చెప్పాల్సొస్తదేమో అని కట్ జేసేసి, ఎందుకులే తన గురించి మాట్లాడడం అని ఆపేసి, ఇంకొంచెం నిదానంగా వస్తున్నా అని చెప్తున్నారు మీరిప్పుడు. ఇప్పుడు ఇబ్బందిగా ఉందా సిట్యుయేషన్ వదిలేనా? ఆపేనా పోనీ? దాని గురించి నెక్స్ట్ ఎళ్దాం. నేను దాని గురించి గాని, వాళ్ళ గురించి గాని నేను మాట్లాడదలుచుకోలేదు. ఓకే. సో, ఆ సిట్యుయేషన్‌లో మీకు తోడున్నదెవరు బాగా? హెల్ప్ మా చేసిందెవరు? బావ, మా చెల్లి, హ్మ్. ఇంకా మా మమ్మీ, ఇంక మల్లెల మంచం రాలేకపోయినా గూడా ఎవ్రీ అవరు ఫోన్ నేను ఎత్తకపోయినా గూడా మా మమ్మీకి జేయడము, మా బావకి జేయడము, ఏమన్నా అర్జెంట్ అయితే చెప్పండి ఓకే. వస్తాను. లేదంటే ఏమన్నా కావాలంటే పంపిస్తాను మనిషిని హ్మ్. అని టచ్‌లో ఉన్నాడు. ఆ బాండింగ్ ఉంది గాబట్టి కొద్దిగా ఇప్పటికి కొనసాగుతుంది. అప్పుడు మీరెళ్లారా అమ్మ హాస్పిటల్‌కి? నాకు ఫోనొస్తానే ఎమ్మటే తెల్లారుజామున 3:00కొచ్చింది మేడం ఫోను. ఓకే. అప్పుడే ఎళ్ళిపోయాను మేడం అక్కడికి. అప్పుడే ఆ! వెంటనే ఎక్కడ ఎమ్మటే తిరుపతా? ఆ! తిరుపతి మేడం. అప్పుడే వెళ్ళాను. హ్మ్. నేను వెళ్తుంటేనే బిల్లులేస్తాండ్రు డాక్టరు. హ్మ్. బిల్లులేస్తంటే నేను ఫోన్‌లోనే మా ఊర్లో ఉండే వాళ్ళనందరిని నలుగురిని లేపా. ఓకే. ఫోన్ చేసి లేపుతానే నాకింత అమౌంట్ కావాలంటే ఒకరు 40,000, ఒకరు 20,000, ఒకరు 30,000 హాస్పిటల్‌కే పంపిస్తా వచ్చిండ్రు. ఓహ్! హ్మ్. సూపర్. అంటే హ్మ్. ఆ టైంలో మీరు ఫోను చేస్తే ఆ! డబ్బులిచ్చేవాళ్ళున్నారా? లేదు. మమ్మీకి ఊర్లో మంచి పేరుంది. పేరుంది. హ్మ్. ఈ యానిమేటర్ అందరికి లోన్‌లు అవన్నీ ఇప్పిస్తా ఉంటది. డబ్బులేం తీసుకోదు. హ్మ్. సో, అందరికీ మమ్మీ అంటే మంచి గౌరవం ఉంది. ఓకే. ఆ! ఏ మా టైంలో దగ్గర డబ్బు లేకపోయినా చిటికెలో పడతది. ఏ మాది కాదు మళ్ళీ. ఏ టైంలో అయినా ఎనీ టైమ్. అది చాలా హ్మ్. గొప్పండి. మనం ఫోను జేసి డబ్బులడగంగానే మనకి ఆ! కావాల్సినట్టు 40,000, 50,000, 20,000 ఆ! ఇచ్చేవాళ్ళుంటే ఎస్. ఎంత పేరు సంపాదించుకుంటే వస్తదలా. కానీ 2 రోజులకే 2,00,000 అయింది మేడం బైక్. మా దగ్గర మొన్నటిదాకా డబ్బు లేదు. ఓకే. కానీ మేమెప్పుడు డబ్బుకి ఇబ్బంది పడల. హ్మ్. సూపరసల. డబ్బు లేదు. కానీ ఎప్పుడు ఎప్పుడు ఇబ్బంది పడల. డబ్బుకి ఇబ్బంది మా పడలేదు. అమ్మాయి మ్యారేజ్‌కి కూడా హ్మ్. ఇంట్లో రూపాయి డబ్బు లేదు మేడం. 10,00,000. 10,00,000 మీ దగ్గర ఒక రూపాయి లేదు. కానీ హ్మ్. పెళ్లి ఒప్పేసుకున్నారు. అలా హ్మ్. ఎలా ఒప్పేసుకున్నారు? కొంచెం భయం ఉంటది గదా! ఆడపిల్లని పంపించాలంటే మన దగ్గర డబ్బులుండాలి, నగలుండాలి, బంగారం బెట్టాలి ఇవన్నీ వస్తాయి మా కదా! మమ్మీ దగ్గర ఉండేటియన్నీ ఇచ్చేసింది. ఎక్స్‌చేంజ్ చేసి కొంత అప్పు నా తీసుకొని దగ్గర కొంత ఉన్నింది మేడం నా బంగారం. మమ్మీ ఒంటి మీద ఉండే బంగారం మొత్తం ఇచ్చేసి, ఇంకా అప్పు తీసుకొని ఆ అమ్మాయికి కొత్త బంగారు చేపిచ్చింది. హ్మ్. హాస్పిటల్‌లో 2,00,000 గూడా వేరే వాళ్ళు బెట్టారు. మళ్ళా ఖర్చయిపోయింది. మళ్ళా మళ్ళీ ఇచ్చేస్తారా అందరికి? హ్మ్. ఇచ్చేసాం. ఇప్పటికేమైనా అప్పులున్నాయా మీకింకా? ఉన్నాయి. ఉన్నాయి మేడం. ఉన్నాయి. బ్యాంకీలోనే ఉన్నాయి. బయటేం పెద్ద బాకీలు లేవు. ఓకే. బ్యాంకీలోనే అయి సగం తీరిపోయినాయి. అయి పోతా ఉంటది. హ్మ్.